ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కృష్ణానది ఫ్లడ్ ప్రొడక్షన్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2540 కోట్ల ప్రణాళికకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అసెంబ్లీ పరిసరాల్లో అయితే సివిల్ వర్క్ కు సంబంధించి 798 కోట్ల ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఉండవల్లి జోన్లో మౌలిక వస్తువులకు 580 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. 220 కేవీ రూటింగ్ కు సంబంధించి 1180 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఫోన్లలో. కాంతి, కృష్ణానది ఫ్లడ్ ప్రొడక్షన్ పనులకైతే ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, ఏపీ కేబినెట్ సమావేశంలో 26 అంశాల ఎజెండాతోటి చర్చ జరుగుతోంది. హోంశాఖలో 385 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్ గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదన పైన కూడా ఈ రోజు ఎజెండాలో ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖలో 20 పోస్టుల సృష్టి, 9 పోస్టుల అవుట్ సోర్సింగ్, అలాగే రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఖర్చుల మార్పు, ఏపీ భవన్ లో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అప్గ్రేడ్ చేయడంతో పాటుగా మార్కెట్ కు 1800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ కు గ్యారంటీ, దాంతో పాటు న్యూఢిల్లీలో కొత్తగా ఏపీ భవన్ నిర్మాణానికి 124 కోట్ల రూపాయలు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు, మున్సిపల్ ఆస్తుల లీజు రెంట్ ఫిక్సేషన్ నిబంధనలో మార్పులు, మున్సిపల్ చట్టాల్లో సవరణ బిల్లు ప్రతిపాదనను, అలాగే కృష్ణా నది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు 443 కోట్ల ప్రతిపాదన, అమరావతి సచివాలయంలో గ్లాస్ కోడింగ్ సహా పనులకు 2540 కోట్ల ప్రణాళికతో పాటు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణ ప్రతిపాదనతో పాటు అసెంబ్లీ పరిసరాలలో సివిల్ వర్క్స్ కోసం 798 కోట్ల ప్రతిపాదనతో పాటు ఉండవల్లి జోన్ లో మౌలిక వసతుల కోసం 580 కోట్ల ప్రణాళిక, అలాగే రెవెన్యూ శాఖ భూముల కేటాయింపు రద్దు ప్రతిపాదన, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల సవరణలు, అమరావతి ప్రాంతంలో భూముల కేటాయింపుపై నిర్ణయాలతో పాటు పోలవరం ప్రాజెక్టు బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంపు అంశం పైన, అలాగే హంద్రీనివా ప్రాజెక్టు కు 3099 కోట్ల సవరణ అంచనా, ప్రభుత్వం తిరుపతి సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూమి కేటాయింపు, కడపలో డంపింగ్ యార్డ్ కోసం భూమి కేటాయింపు, ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ కోసం భూమి కేటాయింపుతో పాటుగా చిత్తూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి భూముల బదిలీ వంటి అంశాలకు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈ ఎజెండా తోటి మొత్తంగా దాదాపు 2 గంటల నుంచి కూడా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.